వి-గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఇరకాటంలో పడ్డా ఇబ్బందుల్లో ఉన్న ఎదుటి వారిపై అటాకింగ్ మోడ్లోనే ఉండాలనేది రాజకీయాల్లో ప్రాథమిక సూత్రం. ఈ ఫార్ములాను వంటబట్టించుకున్న మంతని గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అందరి దృష్టిని ఇప్పుడు తన వైపు మళ్లించేందుకు కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారట. తనపై సిబిఐ విచారణ సాగుతున్న నేపథ్యంలో సదరు లీడర్ గారి మెడకు ఉచ్చు బిగుస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో పుట్టా మధు తన ప్రత్యర్థి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని గిచ్చి కయ్యానికి కాలు దూతున్నారట. కింద పడ్డా తనదే పైచేయి అంటున్నారట. ఇంతకీ పుట్టా మధు వ్యూహం ఏంటి? ఆయన ఎంచుకున్న కొత్త రాగమేంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేరుపడ్డ పెద్దపల్లి జిల్లాలోని మంతని నియోజకవర్గం గోదావరి తీరాన్ని ఆనుకుని ఉంటుంది. కానీ పొలిటికల్ గా ఎప్పుడు అందరి నోళ్లలో నాడుతూ ఉండడం ఈ మంత్రపురి ప్రత్యేకత. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం దుద్దిళ్ల కుటుంబానికి పెట్టని కోట అని చెప్పవచ్చు. గత 4.5 దశాబ్దాల్లో మొత్తం 10 సార్లు ఎన్నికలు జరిగితే కేవలం 2 సార్లు మాత్రమే ఇతరులు విజయం సాధించారు. 6 సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు ఒకసారి, 4 సార్లు అదే పోటీ చేసిన ఆయన తండ్రి శ్రీపాదరావు చెరో ఒకసారి మాత్రమే ఓటమి పాలయ్యారు. అంతటి పేరున్న మంతనిలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో అంటే 2014లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన పుట్టా మధు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి శ్రీధర్ బాబును ఓడించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పుట్టా మధు అప్పటి నుంచి మంతనిలోని దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి రాజకీయ ప్రత్యర్థిగా మారారు. పుట్టా మధుకర్ వర్సెస్ శ్రీధర్ బాబుల మధ్య గత దశాబ్దన్నర కాలంగా వారు కొనసాగుతున్న పుట్టా మధు గెలిచింది ఒకసారి. 2014లో ఒకసారి గెలిచిన పుట్టా మధుకర్పై ఆ 4.5 ఏళ్లలో అనేక ఆరోపణలు వచ్చాయి. అందులో ప్రధానమైనది న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణిల హత్య. అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై వారిని దారుణంగా హతమార్చారు దుండగులు. ఈ కేసులో పుట్టా మధుకర్ మేనల్లుడు బిట్టు శ్రీను నిందితుడిగా ఉన్నారు. దీంతో ఈ హత్య వెనుక అప్పటి ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఉన్నట్లు అతడి తండ్రి కిషన్ రావు ఆరోపిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. హత్య చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా జైలుకు వెళ్లి బెయిల్పై ప్రస్తుతం బయటే ఉన్నారు. అయితే హత్య చేసింది నిందితులే అయినప్పటికీ హత్య చేయించింది మాత్రం పుట్టా మధు దంపతులేనని, వారిని కేసు నుంచి స్థానిక పోలీసులు తప్పించారని ఆరోపిస్తున్నారు కిషన్ రావు. ఆరోపణలతో ఆగకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారాయన. దీంతో లాయర్ దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఆ ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ ఎంట్రీతో మంతని పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. కేసు విచారణ ప్రారంభం కాగానే మరోసారి ఓటమి తర్వాత సైలెంట్ అయిన మాజీ ఎమ్మెల్యే మధుకర్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారట. సిబిఐ రంగప్రవేశం చేయడంతో ఏం జరగబోతుంది అనేది అటు రాజకీయ వర్గాల్లో ఇటు సాధారణ ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ అయితే ప్రారంభమైంది. సరిగ్గా ఇదే సమయంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టారు సదరు మాజీ ఎమ్మెల్యే. గత ఏడాదిన్నర కాలంగా నెలకోసారి ప్రెస్ మీట్, అప్పుడప్పుడు అలా బయట కనిపించడం తప్ప పెద్దగా క్రియాశీలకంగా లేని మధు సిబిఐ కేసు వల్ల బయటకు రాక తప్పలేదట. ఈ సమయంలో ఇంటికే పరిమితమవడం అంత మంచిది కాదని, యాక్టివ్ అయితేనే ఫలితం ఉంటుందని భావిస్తున్నట్లు కనిపిస్తున్నారాయన. అందుకే గత నెల రోజులుగా నియోజకవర్గంలో పుట్టా మధు వరుసబెట్టి తిరుగుతున్నారు. చర్చంతా తన చుట్టే జరుగుతున్న నేపథ్యంలో కాస్తంత మసాలా జోడించాలని డిసైడ్ అయ్యారట పుట్టా మధుకర్. ఇప్పటికే బహుజనవాదం నినాదమెత్తుకున్న ఆయన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక పెంచికల్పేట విలేజ్ లో మధు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తాము ఆవిష్కరించే ముందే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వారు ఆవిష్కరించారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తాము తిరిగి అధికారంలోకి వస్తే శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు విగ్రహాలను తొలగిస్తామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా శ్రీపాదరావుపై పలు విమర్శలు చేశారు. దీంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేతలు మధుకర్ క్షమాపణ చెప్పాలంటూ ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఆ క్రమంలో ఇంటిపై దాడికి వస్తారా అంటూ బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. దీంతో ఒక్కసారిగా మంతని రాజకీయం విగ్రహాల చుట్టూ తిరగడం స్టార్ట్ అయింది. మంత్రి శ్రీధర్ బాబును టార్గెట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహాన్ని మధు వాడేశారని దానికి కాంగ్రెస్ నేతలు స్పందించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది.
లాయర్ దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణ నేపథ్యంలో డిఫెన్స్ లో పడ్డ మధు ఈ విగ్రహాల అంశంతో తన శ్రేణుల్లో సంచలనం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. దుద్దిళ్ల కుటుంబమే టార్గెట్ గా మంత్రిని, ఆయన తండ్రిని, ఆయన సోదరుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, విగ్రహాలు తొలగిస్తామని చేసిన ప్రకటనలు సహజంగానే హస్తం పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తాయి. వారు ఏ స్టెప్ వేసినా తనకు అనుకూలంగా మలుచుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చని, పనిలో పనిగా అనుచరులను క్రియాశీలం చేసుకోవచ్చని భావించే ఈ ప్లాన్ వేశారని చర్చలు సాగుతున్నాయట. ఓవైపు సిబిఐ ఎంక్వైరీ దూకుడుగా సాగుతున్న నేపథ్యంలో తన ఫ్యూచర్ ఏంటో అర్థమయ్యే పుట్టా మధు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనే టాక్ మంతని పొలిటికల్ సర్కిల్స్ లో కూడా వినిపిస్తోంది. సిబిఐ విచారణ అటు, విగ్రహాల వార్ ఇటు సాగుతున్న నేపథ్యంలో పుట్టా మధుకర్ ఇంకా ఏమేమి ప్లాన్ చేస్తారు, మంతని పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.